వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఇక్కడ పబ్లిక్ అయితే కనిపిస్తున్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 18 నెలలు అవుతుంది. మరి ఇప్పుడు ఏమేమి వచ్చినాయి? ఇక్కడ సన్నబియ్యం ఇచ్చినామంటున్నారు. ప్రజలకు అన్ని ఉచితంగా ఏదైతే హామీలు అయితే ఇచ్చినామో అన్ని హామీలు ఇచ్చినాము. ఉచితంగా అందరికీ అందవలసిన అన్నీ అందుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. మరి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అన్న నమస్తేనే, ఏమేమి వచ్చినాయి నీకు? 6 గ్యారంటీలలో ఏమేమి పథకాలు నీకు వచ్చినాయి? ఏం పథకం వచ్చలేదు, ఏం పథకం వచ్చలేదా? ఎందుకు? సన్నబియ్యం ఒకటి వచ్చింది, రైతు బంధు ఏనపాయ, ఫ్రీ బస్ ఒకటి వచ్చింది. అంటే రైతు బంధు పైసలు ఇస్తున్నాము, రైతులకు రుణమాఫీ చేసామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అన్నాడు కదా. చేసాడు, ఒకరికి చేసలేడు. ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది? నాకు 3 ఎకరాలు ఉంటుంది. 3 ఎకరాలు. మరి ఇప్పుడు 3 ఎకరాల నుంచి ఇప్పుడు 18 నెలల పాలన ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది. నీకు ఎన్నిసార్లు రైతు బంధు పడేది ఉండే? ఇప్పుడు ఎన్నిసార్లు బకాయి ఉంది? ఒకటే ఇదే పడ్డది. వీడికి 2 ఇదలు పడేది ఉండే, ఒకటే ఇదే పడ్డది. మరి ఎట్లుంది పరిపాలన తీరు? ఎట్లుంది? అంత సవ్యంగా ఉంది అంటూ ఎమ్మెల్యే ఏమి ఏనకు వచ్చిండు? సర్కారీ లేదు సర్కారీ ఇల్లు కూడా రాలే. ఓకే. మరి ఇంకా ఏమేమి? ఇప్పుడు మీ ఇంట్లో అమ్మ ఉంటుంది, అమ్మకు 4000 పెన్షన్ అన్నాడు, మీ భార్యకు 2500 అన్నాడు. వచ్చినాయా? రాలే. 2000 వస్తున్నాయి. 4000 పెన్షన్ అన్నాడు, రాలే పెన్షన్. 2000 ఇస్తున్నాడు పెన్షన్. ఇక ఆడపిల్లలకి సూటి పీటీ సూటి లేకపోయా, లూటి లేకపోయా. ఎక్కడ మీ ఊరు? ఎక్కడ మీది? నారాయణపేట జిల్లా మాది. నారాయణపేట పక్కకు జిల్లా, మాది నారాయణపేట జిల్లా, మాది జామరిద మండలం. మరేంది అంటే మీ ప్రాంతానికి ఏమేమి పథకాలు వచ్చినాయి ఇప్పటిదాకా? ముఖ్యమంత్రి అక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అయిందే కదా. ఏం చేయలే. ఓకే, చెప్పన్నా. ఏంది నీ పేరు? నా పేరు సీను. చెప్పు శ్రీనివాస్ గారు. ఏం చెప్పాలి అబ్బాయి, పరిపాలన వద్దు, ఆ సోపతి వద్దు, వద్దే వద్దు మాకు. ఆ భూములన్నీ తీసుకొని రేవంత్ రెడ్డి ఏమొద్దు, సోపతి వద్దు మాకు, ఆ పరిపాలన వద్దు, ఆ రాజకీయం వద్దు. టీఆర్ఎస్ వస్తుంది, అప్పుడు చూసుకుంటాం మేము. ఏమైంది? ఎందుకు అంతగానము? ఇప్పుడు మంచిగా మా భూములన్నీ తీసుకొని పాటు చేస్తున్నాడు మమ్మల్ని. మొత్తం వ్యవసాయం చేసే భూములని ఫార్మా కంపెనీ వేస్తున్నాడు. లాగచర్ల భూమి అక్కడ మాకు ఉన్నది. మా పక్కనే మా ఊరు ఆకిన్పేట, పోలేపల్లి అవన్నీ మా భూములు కూడా పోతున్నాయి. ఆకిన్పేట, లగచర్ల, పోలేపల్లి ఇవన్నీ. అంటే అక్కడ రైతులతో మాట్లాడే కదా ప్రభుత్వం మాట్లాడిండు. అందరు జైల్లో పెట్టి మాట్లాడి మీరు ఇవ్వకపోతే దౌర్జన్యం తీసుకుంటా, 1 రూపాయి కూడా ఇయ్యనానే అన్నాడా? దౌర్జన్యంగా తీసుకుంటా. ముఖ్యమంత్రి మాట్లాడా? మాటలు లేకుంటే వేరే వాళ్ళు అందరూ ఆడ ఉన్న రాజకీయ నాయకులు. మరి ఎట్లుంది ఈ 18 నెలల పాలన? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉన్నా, చాలా మంచిగా ఉన్నా, సూపర్ ఉన్నా. ఇటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ రావాలి, మళ్ళీ ఒకసారి రావాలి, మంచిగా బాగుపడుతుంది. మరి ఏమేమి వస్తున్నాయి నీకు 6 గ్యారెంటీ? నాకా ఒకటి ఏమొచ్చింది, ఒక ఫ్రీ బస్ ఒకటి అయింది, కరెంట్ బిల్ ఒకటి ఇది అయింది. దానికి తప్ప ఒక్కటి కూడా లేదు. మరి మళ్ళీ ఓట్లకు వస్తాడు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్. రాని వచ్చినప్పుడు చెప్తాం. గెలుస్తాడా పక్కా? మళ్ళా తిరిగి లేకుండా వస్తాడు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఈయన ఉన్నప్పుడు ఎట్లుంది? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, సూపర్ ఉండే ఆయనది. అనుకున్న టైంకు రైతు బంధు, అనుకున్న టైంకి ఆ పని చేయాలంటే ఆ పని, ఈ పని చేయాలంటే ఈ పని. ఆడేళ్ళు ముసలోళ్ళు గొడవ అంటే నేడుస్తున్నారు. పెన్షన్లు ఇప్పుడు కూడా ఇస్తున్నాడు కానీ 2000కు 2000 కేసీఆర్ అదే 2000 అదే 2000. ఆ 2000 కూడా కరెక్ట్ చేస్తారు నెల మంచిగా లేదు. మంచిగా హాస్టల్లో పిల్లలు ఉంటారు కదా మీరు, మీ పిల్లలు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? హాస్టల్లో మా పిల్లలు లేరు. ఇప్పుడు ఈ తాంటోళ్ళు వేస్తున్నాము, మరి ఎట్లున్నదో తెలియదు. మరి గ్యాస్ మాఫీ అనే ఇందిరమ్మ ఇండ్లు అనే ఒకే ఇల్లు లేదు. ఇప్పుడు కరెక్ట్ అంచనే కట్టాలంట. అయిపోయి చెప్తే ఇంత జరిగితే కూడా ఇంత పెద్దగా ఉండకూడదు అంటే, ఇంకా కొద్దిగా చిన్నగా ఉండకూడదు అంట రూమ్లు. మరి అంత కరెక్ట్ కట్టాలంటే ఎట్లా కడతాము? నువ్వు ఇచ్చే 5 లక్షలు అన్నావు కదా, 5 లక్షలు ఇవి. వాళ్ళు పెద్ద బిల్డింగ్ అన్న కట్టుకునుకోక ఏమన్నా చేసుకునుకోక వాళ్ళు చేతుకుంటా పైసలు వేసి తీసుకుంటారు కదా, కట్టుకుంటారు. నువ్వు ఇచ్చి 5 లక్షలు ఇయ్యి, కొన్ని సరిపోతే అంతా కట్టుకుంటాడు.
అన్ని చేతితో పైసలు వేసుకుంటాడు. అంటే రాష్ట్రంలో పైసలే లేవు అని ముఖ్యమంత్రి అంటున్నాడు కదా. అంటే నన్ను కోసుకు తింటారావా? నన్ను కోసుకు తిని మీరు ఏం చేస్తారు? ఒక నవపాష ఊడతలేదు. ఢిల్లీకి పోతే మన ఏంది అంటావు దొంగలాగా చూస్తున్నారు. మాకు అపార్ట్మెంట్ ఇస్తలేరు. అపార్ట్మెంట్ ఇస్తే దొంగలాగా చూస్తున్నారు. యాడ చెప్పులు ఎత్తుకపోతాడో అంటారని. అది ఏందన్నా మాట్లాడకమది, అది ఏం మాట్లాది? తచ్చిమల్లు అట్లా మాట్లాడినరా? మాట్లాడలేదు కదా. అసలు ముఖ్యమంత్రి ఉండదు. సంవత్సరంన్నర వచ్చి నువ్వు అన్ని మోడల్ కలుపుతున్నావు. ఇంకా 3 ఏళ్ళ నాటికి ఇంకేం ఏమవుతుందో. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ మేము అన్ని ఒక్కొక్కటి అన్ని చేసుకుంటూ వస్తున్నాము ప్రజలకు. ఏదైతే మేము 6 గ్యారెంటీలు అన్నామో 6 గ్యారెంటీలు ఇస్తున్నాము. ఆటో డ్రైవర్లకు 12,000 అన్నాం, 12,000 రూపాయలు ఇస్తున్నాము. అందరికి ఇస్తున్నాము. మేము ఎక్కడైనా ఇప్పుడు సన్నబియ్య కార్యక్రమం మేము చెప్పలేము. సన్నబియ్యం కూడా మేము ఇచ్చేస్తున్నాం జనాలకు అని. ఈ నెల ఒకటి వచ్చినాయి. ఇంతకుముందు రానా అప్పటి నుంచి ఇప్పటి దగ్గర ఏం చేసినావు? ఈ నెల ఒకటి వచ్చినాయి అవి. అంతకుముందు అవే దొడ్డు బియ్యం. ఆ దొడ్డు బియ్యమే మంచిగా మాకు. ఈ గుద్దబలిచిన వాళ్ళు ఏమో అమ్ముకుంటారు. అమ్ముకొని మందిని బదులు చెప్తారు. మా పేదలు అవి తినకపోతే నా ఇంట్లో చూస్తే అవి ఆ బియ్యం ఉండయో లేవో. అవే బియ్యం ఉండవు, దొడ్డు బియ్యమే. ఒక్కనికి ఇట్లా ప్రైవేట్గా వచ్చి అమ్ముతారు కదా, తీసుకుపోతారు కదా, వాళ్ళకి ఒక తూనుకి ఇయ్యను నేను. మేము ఒకరం కానీ వీళ్ళు ఎవరు ఇయ్యరు. లేబర్ పని చేసేవాళ్ళు మాత్రం ఎవరు ఇయ్యరు. పేదోళ్ళు లేబర్ పని కొట్టే కాదు, పేదోళ్ళు ఎవరైనా సరే ఆ బియ్యం మాత్రం అమ్మరు. అంటే ఇది పేదోళ్ళ ప్రభుత్వమే లేబర్ పని చేసేటోళ్ళ గురించి. అంటే ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్ళకి ఎలాంటి కష్టాలు ఉండవు. పేదోళ్ళకి ఇల్లు ఉంటుంది. 6 గ్యారెంటీలు అన్నాం, 6 గ్యారెంటీలు కూడా అన్ని ఇచ్చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఏండవి. ఇప్పుడు నా ఊళ్ళో ఇల్లు కూలిపోయిన తయారైంది. ఇప్పుడు వర్షం పడితే కూలిపోతుంది. మరి ఏడుండదు ఇల్లు. ఇచ్చినావా? కాగితాలు భూమి ఉండదు, 1 ఎకరం ఉండదు. రైతు బంధు పైసలు పడ్డాయా? 14,000 అన్నాడు. నీకు 14,000 వేస్తామన్నాడు. అది 6,000 పడ్డాయి. 14,000 ఎక్కడ ఎకరాకు, 6,000 ఎక్కడ ఉండదు. నీ ఏమి ఇచ్చినావు? నీ ఇచ్చిన పరిపాలనకి ఇదేనా? హామీలు ఏం హామీలు ఉన్నాయి నీవి? నీ హామీలు ఏం లేవు. మరి ఏమేమి వస్తున్నాయి ప్రభుత్వం నుండి? ఏం రాకొచ్చినాయి పెట్టి నాకు. సన్నబియ్యం కూడా రాలేవా? సన్నబియ్యం వస్తున్నాయి రేషన్ కార్డు మీద. మరి నీ కోడలకు 2,500 వస్తున్నాయా? రాకొచ్చినాయి. మరి ఏమేమి వస్తున్నాయమ్మా? ఏం రాకొచ్చినాయి బెట్ట, బియ్యం ఒక్కటే బెట్ట. బియ్యం ఒక్కటి. నీకు పుణ్యం అయితే నాకు పింఛన్ ఇంటి కొడుక జరా. ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి సార్ పాలన? ఎట్ట తెలుస్తలేదు మాకు, ఇంకా మాకు పింఛన్ లేదు, ఏం లేదు. మరి నా జైరుబాద్ ఇక్కడ కిరాయికి ఉంటాం బేట. ఇక్కడ కిరాయి ఇంట్లో ఉంటావు? కిరాయి ఇంట్లో ఉంటాం. కరెంట్ బిల్ అన్న మాపేయండి అమ్మ? ఏం మాపిగలదు, ఇల్లు గంటలు ఓనర్లు కట్టుకుంటారు. అమ్మ నీ పేరు ఏం పేరు? సత్యమ్మ. సంధ్యమ్మ. సత్యమ్మ. 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 పింఛను మా ఆయనకి వస్తుంది, నాకు రాదు. ఓకే. ఎంత వస్తుంది? 2,000. 2,000. మరి ఎంత రేవంత్ రెడ్డి 4,000 ఇస్తాడు కదా? ఇయ్యలేదు. ఇయ్యలేదు. ఏమేమి వస్తున్నాయి అమ్మ? మరి ఏమొచ్చినాయి ఏం రాలేదు. మా ఆయనకి పింఛను వస్తుంది. ఆయనకు ఒక్కరికి వస్తుంది, నాకు రాదు. ఒక్కింట్లో ఇయ్యరు కదా. 2 ఇస్తామన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే, 2 చేస్తాం పెన్షన్ అన్నారు. ఇయ్యలేదు.